ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 16 సార్లు బడ్జెట్ సమర్పించిన గనుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోసయ్య అని నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు కొనియాడారు. శనివారం నరసరావుపేటలో జరిగిన రోసయ్య 92వ జయంతి వేడుకలలో పాల్గొన్న ఆయన స్వర్గీయ కొణిజేటి రోసయ్య రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. శివునిబొమ్మ సెంటర్లో ఉన్న రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, పట్టణ ఆర్య వైశ్య ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఆర్య వైశ్యుల ముద్దబిడ్డ కొణిజేటి రోసయ్య గారి జయంతి సందర్భంగా మరి ఆర్య వైశ్యులందరూ కూడా, యువకులు, ఆర్య వైశ్య పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై ధన్యవాదాలు చేయడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అదేవిధంగా తమిళనాడు గవర్నర్గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో మినిస్టర్ పదవులు, అదే ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించిన రోసయ్య గారిని ఎవరు కూడా మర్చిపోరు. ముఖ్యంగా ఆయన ఆర్య వైశ్యుల ముద్దుబిడ్డ, అందరికీ కూడా ఎళ్ళగానే పలకరించి ఎంతో చక్కగా సహాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి. కూడా మన మాజీ ముఖ్యమంత్రి, అట్లాగే తమిళనాడు మాజీ గవర్నర్ గారు, మరి టీపీదేశులు శ్రీ కొణిజేటి రోసయ్య గారి 93వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ శివునిబొమ్మ సెంటర్లో వారి విగ్రహానికి పూల ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన నర్సాపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అట్లాగే ఇక్కడ విచ్చేసిన మా ఆర్య సోదరులందరికీ, అట్లాగే ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ముందుగా నా నమస్కారం. రోసయ్య గారు 4/7/1930లో జన్మించడం జరిగింది. కొణిజేటి రోసయ్య గారు చేయని పదవులు లేవు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ, ఎంపీ, సెంట్రల్ మినిస్టర్, అదే రకంగా ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా పనిచేయడం వ్యక్తి ఆర్య వైశ్యుల్లో ఆయన ఒక్కడే. రోసయ్య గారు అరణ్యంలో ఉన్న వజ్రం లాంటివాడు. ఎవరు పైన అందరితో పలకరించడం, మాట్లాడటం, వ్యతిరేకతను కూడా తన దగ్గరే తీసుకొని మాట్లాడడం అతని చైతన్యం. నిజంగా రోసయ్య గారు ఆర్య వైశ్యుల్లో పుట్టడం మన అదృష్టం. మరి ఈ రోజున అరవిందబాబు గారు, నర్సాపేట ఎమ్మెల్యే గారు కూడా జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదే రకంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్న రమ్మని చెప్పగానే ఎమ్మెల్యే అరవిందబాబు గారు రావడం కూడా మనందరూ వైశ్యులందరూ కూడా గర్వించదగ్గ విషయం.